స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పాత నిబంధన 265వ పేజీ, 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనం. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహితోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా, దావీదు, యెహోవా అహితోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేశాను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడులో ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయన, మహోన్నతుడగు తండ్రి, సర్వాధికారి అయిన ప్రభువా, మీకు వందనాలు. ఈ రాత్రి జరుగుతున్న ఈ కర్మేల్ ప్రార్థనను బట్టి నీకు స్తోత్రాలు. చేరిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి, మీ కృపతో నింపండి. ఫేస్బుక్, యూట్యూబ్ లైవ్లో వింటున్నటువంటి వారిని దర్శించండి, నీ కృపతో నింపండి. ఇగో నీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి దోషములన్నింటినీ పరిహరించి మీ అగ్ని చేత కాల్చి నీ ఆత్మతో అభిషేకించి నీ ప్రజలందరికీ ఆయన నీ శక్తిని ప్రభావం మేలు కలుగునట్లుగా, మీ నామంతటికి నీ మహిమ కలుగునట్లుగా, కొంచెం అపవాద శక్తులకు నాశన అపజయము కలుగునట్లుగా నీవే రాత్రి నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ కర్మేల్ ప్రార్థనలో పొందినటువంటి మీ అందరికీ, లైవ్ లో ఉన్న వారికి ప్రభునామమున ప్రత్యేకమైనటువంటి వందనాలు. హల్లెలూయా. మంచిది. కొద్ది నిమిషాలు ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని ముందుకు సాగిపోదాం. అందరూ కూడా ప్రార్థన కోరుకుందాం. చదవబడినటువంటి లేఖనములో భక్తుడైనటువంటి దావీదు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. క్రైస్తవులైనటువంటి మనము, దేవునిని ఆరాధిస్తున్నటువంటి మనము మన జీవితాలలో చేయవలసినటువంటి ప్రార్థన అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. అంటే ఎన్నో రకాలమైన ప్రార్థనలు ఉంటాయి, కానీ ఖచ్చితంగా ఈ ప్రార్థన ప్రతి క్రైస్తవుడు చేయవలసినటువంటి ప్రార్థన. సేవకుడు అని లేదు, విశ్వాస అని లేదు. యేసునందు విశ్వాసం నుంచి రక్షణ పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా చేయవలసినటువంటి ప్రార్థన దావీదు చేసినటువంటి ప్రార్థన. అందుకే ఈ సందేశానికి టైటిల్ ఏం పెట్టానంటే, మనం చేయవలసినటువంటి ప్రార్థన. హల్లెలూయా. అంటే చాలా మంది ఈరోజు చేసేటువంటి ప్రార్థనలో భూలోక పరిమితం వరకు మాత్రమే చేసుకుని ఆగిపోతూ ఉన్నారు. మనం చేసే ప్రతి ప్రార్థన ఈ ఆకాశములు దాటి పరదేశులో దేవుని సింహాసనం పరలోక రాజ్యానికి కూడా చేరాలి. అంటే అటువంటి ప్రార్థనను ఖచ్చితంగా మనం చేయాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రణాళిక. హల్లెలూయా. కనుక మనం చేయవలసినటువంటి ప్రార్థన ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవబడినటువంటి లేఖనంలో దావీదు ఆ ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు, చేయవలసి వచ్చినది అంటే, ఆయన ఒక మహారాజుగా ఉన్నాడు. అటువంటి మహారాజు పరిస్థితి ఈరోజు ఏమైంది అంటే, తన సొంత కుమారుడే తండ్రిని చంపడానికి, తన సొంత కుమారుడే తండ్రి రాజ్యాన్ని ఆక్రమించడానికి, ఆక్యుపై చేసుకోవడానికి కుట్ర పన్ని ఉన్నాడు. అటువంటి సమయంలో అబ్షాలోముకి ఈ అహితోపేలు అనేటువంటి వాడు తోడయ్యాడు, సహకారిగా నిలబడ్డాడు. వాడు నిలబడినప్పుడు వాడిలో నుండి వచ్చేటువంటి సలహాలు, ఆలోచనలు ఆ మనిషిని ఇంకేం చేస్తున్నాయంటే నరరూప రాక్షసిగా చేస్తూ అవతల ఉన్నటువంటి మంచి వ్యక్తులకు, అంటే దేవుడు ఏర్పాటు చేసుకుని, దేవుడు రక్షించుకుని, దేవుని చేత ప్రేమింపబడి దేవుని యొక్క ఉనికిని చాటడానికి దేవుని ప్రణాళికలో అది లాక్కో ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులను సాతానుడు నిర్దాక్షిణంగా ఆ వ్యక్తులను, దైవ ప్రణాళికలో ఉన్నటువంటి ప్రజలను భయంకరమైనటువంటి హింసకు హాని చేయడానికి, నష్టం చేయడానికి దాడి చేస్తూ ఉన్నాడు. దానికి తోడుగా ఆ సాతానికి సహకారులు ఎవరు అంటే దేవుని ప్రజలే. దేవుని ప్రజలే సహకారులుగా ఉన్నారు. ఎవరికి అంటే దేవుని చేతిలో వాడబడుతున్నటువంటి వ్యక్తులకు, దేవుని యందు యథార్థత కలిగి తమ విశ్వాస జీవితంలో నడుచుకుంటున్నటువంటి వ్యక్తులకు
నష్టం కలగచేయాలని సాతానుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలను ఎన్నుకుంటూ ఉన్నాడు. వాళ్ళు ఎక్కువగా క్రైస్తవులకి సంఘాలకి హాని కలగజేస్తూ నష్టాన్ని కలగజేస్తున్నారు. కనుక దావీదు జీవితంలోనూ కూడా అటువంటి పని జరగడానికి కారణం ఏంటి అంటే, 15వ అధ్యాయము 12వ వచనం చదవండి. 2 సమూయేలు 15:12. గీలోనీయుడైన జనము మరి ఎక్కువ గుట చేత కుట్ర బహు బలమాయెను. ఈ అహితోపేలు అనేటువంటి వ్యక్తి ఎవరు అంట? దావీదుకి మంత్రి అట. ఇప్పుడు అతడు ఏమయ్యాడు అంటే, దావీదు కుమారుడు ఒక దురుద్దేశముతో కుయుక్తి కలిగినటువంటి వ్యక్తిగా రాజు మీద తిరుగుబాటు చేస్తుంటే, ఈ మంత్రే రాజుకు సహకారిగా ఉండవలసినటువంటి వ్యక్తి ఇప్పుడు దేవుని సేవకుడైన దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తికి నష్టం కలిగించడానికి సహకారులు అవ్వరు. అందుకే ఒక ప్రసంగం చేశాను, నీవు ఎవరికి సహకారివి? హల్లెలూయా. సో మన జీవితంలో మన సహకారిగా ఉన్నామంటే ఎలాంటి వారికి సహకారులుగా ఉన్నామో కూడా చూసుకోవాలి. ఎందుకంటే మన నుండి ప్రతిదీ కూడా దేవుణ్ణి మహిమపరచాలి. హల్లెలూయా. మన ప్రాణాత్మ శరీరములతో దేవుణ్ణి మనం గణపరచాలి. కాబట్టి మనం శత్రువులకు సహకారులు అవుతూ ఎలా? సమాజాన్ని నాశనం చేసే వాళ్ళకి ప్రజలను అన్యాయంగా అక్రమంగా బానిసలుగా చేస్తున్న వ్యక్తులకు మనం సహకారులు అవుతే దేవుడు సంతోషిస్తాడా? అటువారికి మనం సహకారులుగా ఉండకోకూడదు. అకుల ప్రిస్కులలో పౌలుకి సహకారులు అట. అంటే పౌలు ఏమైనా తినేసి ఊరి మీద తిరిగేవాడా? పౌలు ఏమైనా దేవునికి విరోధంగా బ్రతికేవాడా అంటే కాదు. మగళ్ళు దేవుని కొరకు బ్రతుకుతూ కష్టపడుతూ ప్రయాసపడుతున్నటువంటి వ్యక్తి. కనుక దేవుని పక్షంగా దేవుని చిత్తము కొరకు ఉన్నటువంటి దావీదుకు హాని కలగ చేయడానికి దావీదు యొక్క మంత్రే కొడుకుతో చేరాడట. ఈరోజు క్రైస్తవులే చేరి ఏం చేస్తున్నారంటే, వీళ్ళు స్వలాభము కొరకు, వీళ్ళు కక్షలు సాధించడము కొరకు భక్తులకు దేవుని ప్రజలకు నష్టం కలిగించడానికి, నిందలు వేయడానికి, అబద్ధ సాక్ష్యాలను చూపించడానికి వీరు సహకారులు అవుతున్నారు. అందుకని ఈరోజు ఒక విలువైనటువంటి టాపిక్ దేవుడు మీ ముందుకు తీసుకుని వచ్చాడు. అది ఏంటి అంటే, మనము చేయవలసినటువంటి ప్రార్థన. సో అంటే ఒకసారి మనం అనుకుంటే ఒక దెబ్బకు 2 పెట్టెలు అనుకుంటాం కదా. బైబిల్లో అలాగా మనం చేయవలసినటువంటి ఒక ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎలాంటి మేలు ఆశీర్వాదం ఇస్తుందంటే, ఫిజికల్ అండ్ స్పిరిచువల్, భౌతిక సంబంధమైన జీవితానికి ఆత్మ సంబంధమైన జీవితానికి కూడా లాభం ఇస్తుంది. కానీ భౌతికంగానే లాభం వస్తే ఆత్మంగా నష్టపోతాం, ఆత్మంగా లాభం వస్తే భౌతికంగా నష్టపోతాం. భౌతికంగా ఎప్పుడు నష్టపోవాలి, ఆత్మీయంగా ఎప్పుడు మనం లాభం పొందాలంటే, దేవుని కార్యమునకు వేరుగా ఆటంకం వచ్చినప్పుడు అప్పుడు భౌతికంగా నష్టపోయినా మనం పర్వాలేదు. అంతవరకు ఆత్మను మన శరీరాన్ని బ్యాలెన్స్డ్గా ముందుకు తీసుకువెళ్ళడానికి మనం ప్రయాసపడాలి. హల్లెలూయా. మెట్టుకు ఒక మాట చెప్తున్నా. మొట్టమొదటిగా ఫిజికల్గా. సో ఈరోజు మన కుటుంబాలలో ఎవరి ఆలోచనలు పనిచేస్తున్నాయి, దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు, కుటుంబంలో వ్యక్తుల మధ్య సమాధానం ఉండదు. అంటే దీనికి కారణం ఏంటి తెలుసా? అహితోపేలు అనేటువంటి ఒక దుర్మార్గుడి ఆలోచన కుటుంబాలను చెడగొడుతుంది. కుటుంబాలలో వ్యక్తులు సమాధానంగా ఉండకుండా, ప్రేమగా ఉండకుండా ఈ అహితోపేలు అనేటువంటి దుష్ట ఆలోచన కుటుంబాల్లో పనిచేస్తుంది, వ్యక్తిగతమైన జీవితంలో పనిచేస్తుంది, సంఘంలో పనిచేస్తుంది. అందుకని ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ ఆలోచనను చెడగొట్టమని మనం ప్రార్థన చేయాలి. దావీదంతటి మహారాజు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. కుటుంబాల్లో సమాధానం లేకుండా, భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా, బంధుత్వంలో సమాధానం లేకుండా ఈ దుష్ట ఆలోచన అనేటువంటిది మన మీద ప్రభావితం చేస్తుంది, దాడి చేస్తుంది, నష్టం కలుగుతుంది అందువల్ల. కాబట్టి ఏంటంటే మనం అలా రొటీన్గా రెగ్యులర్ ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కాదు 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 యెహోషువ పాలనలో ఎరుకో గోడలు కూల్చాడు దేవుడు. హల్లెలూయా. ఎరుకో గోడలు దేవుడే కూల్చాడు, కానీ ఎవరి ద్వారా అంటే యెహోషువ ద్వారా. అంటే యెహోషువ ఆ గోడను కూల్చడానికి చేయవలసినటువంటి పని చేశాడు.
ఆ ప్రకారంగా దేవుడు తన చేయవలసిన పని చేశాడు. ఇప్పుడు కూడా ఒక దైవక కార్యము మన జీవితాలలో జరగడానికి మొట్టమొదటిగా మన ప్రమేయము దేవుని ప్రమేయము ఏకమవ్వాలి. మన ప్రమేయం దేవుని ప్రమేయం ఏకమవ్వకపోతే మన ప్రమేయం సాతాను ప్రమేయం ఏకమవుతుంది. అప్పుడు ఈ ఐక్యతకు అనైక్యత అనేది తోడవి చెడగొట్టబడతాయి, కుటుంబాలు చెడగొట్టబడతాయి, స్నేహాలు చెడగొట్టబడతాయి. ఇంతవరకు నా లైఫ్లో ఈ అహితోపేలైనటువంటి ఆలోచనతో నిలబడ్డారు ఒక్కొక్కరు. నేనేం చేస్తాను తెలుసా, నాకు పిచ్చ క్లారిటీ ఉంటుంది. నేను ఎలాంటి వ్యక్తిత్వము కలిగినటువంటి మనిషిని మనసారా ప్రేమిస్తా. నా అవసరం వచ్చినప్పుడు తప్పక సహాయం చేయడానికి నేను ఉంటా. కానీ ఆ వ్యక్తిలో పనిచేస్తున్నటువంటి ఒక దుష్టాత్మ, దానిని ద్వేషిస్తాను నేను. అందుకే దేవుడంట నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాడట. అయినా పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. హల్లెలూయా. కనుక ఈ అహితోపేలైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు మన కుటుంబాలలో చొరబడతారు, సంఘాల్లో చొరబడతారు, మన జీవితాల్లో చొరబడతారు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, దేవునితో నిన్ను నడవనవ్వకుండా, దేవుడి ఆలోచన చొప్పున నువ్వు నడవకుండా నిన్ను వెనక్కి లాగుతూ, ఒక అడుగు ముందుకేస్తే 100 అడుగులు వెనక్కి లాగేటట్లుగా ఈ దుష్ట ఆలోచనలు నీ మీద దాడి చేస్తుంటే, చెడగొడుతూ ఉంటే నీకు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ప్రశాంతత ఉండదు. వెనక్కి లాగుతుంటే ఏదో ప్రార్థన చేసుకుంటాం, వెళ్తాం, అంతేగాని అంతంత మాత్రమే కనిపిస్తుంది అన్నమాట. అందుకనే మనము ఈ అహితోపేలైనటువంటి ఆలోచన చెడగొట్టాలని ప్రార్థన చేయాలి. కుటుంబాల మీదకు ఈ అహితోపేలైనటువంటి ఆలోచన చొరబడుతుంది, అది చెడగొట్టమని దేవుడికి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ఆలోచన, అంటే కుటుంబాలు చెడిపోవాలి, భార్యాభర్తలు విభేదాలతో గొడవలకు వాళ్ళు ఇలా ఉండాలి, చెడిపోవాలి, కుటుంబాలు కూలిపోవాలని కొంత దుష్ట ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారి ఆలోచనలు ఆదికాండం 11వ అధ్యాయంలో బాబేలు గోపురం దగ్గర భాషలు తారుమారు చేసినటువంటి దేవుడే నీవు ఆశతో, భారముతో, రోషంతో చేసేటువంటి ప్రార్థనతో వారి దుష్ట ఆలోచన మార్చేస్తాడండి. అందరికీ తెలుసు కదా బాబేలు గోపురం దగ్గర ఏం జరిగిందో. ఆదికాండం 11వ అధ్యాయము త్వరగా మనం అయిపోతుంది కనుక ముందుకు సాగిపోదాం. 9వ వచనం, దానికి బాబేలను పుట్టినోట్లు అనగా తారుమారు అని పేరు పెట్టింది. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాను, అక్కడ నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టాను. అంటే వాళ్ళు ఒక గొప్ప పట్టణాన్ని కడుతూ ఉన్నప్పుడు దేవుడు అక్కడ భాషలు తారుమారు చేశాడు. మీరు 11 మొదటి నుంచి చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అది మనకి అంశంలో చిన్న ఎదురైనటువంటి ఒక ప్రశ్న అంతే. సో అది మన టాపిక్ కాదు. మన టాపిక్ వచ్చేసి మనం చేయవలసినటువంటి ఈ ప్రార్థన ఎంతవరకు మనకు ఉపయోగం అంటే, క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి ఆ విలువలను మనం పొందుకోవడానికి. సేమ్ టైం ఇలా చూడండి, దేవుడు ఇప్పుడు నేను ఇక్కడ వాక్యం చెప్తున్నాను, నన్ను ఒక్కడిని ఏర్పాటు చేసుకున్నాడా అంటే, వింటున్న నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు, అవునా కదా? అంటే చెప్తున్నటువంటి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఎందుకు నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఆ పని నేను చేయాలి, ఎందుకు నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈ పని చేయాలి. కానీ సంఘాల పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు విశ్వాసులు ఎవరు ఏర్పాటు నొందిన వాళ్ళు కాదు. విశ్వాసులు ఎందుకు సంఘాలకి, పాస్టర్ల కంటే నువ్వు పని చేయడానికి, కానుక ఇవ్వడానికి, అంతే. అంతేనా? సిలువ మోయడానికి కాదా? దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఇగో నీ జీవితంలో ఇలాంటిది దేవుడు కలిగి ఉన్నాడని సమాజం ఎదుటి చూపించడానికి కాదా? అంటే ఆ బాధ్యత లేదు పాస్టర్లకి. చాలా బాధ, చాలా దుర్మార్గమైనటువంటి చర్య జరుగుతుంది అన్నమాట. అందుకే వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళ అయోమయ గందరగోళం వెళ్ళిపోతే ఈనాటి సంఘాల పరిస్థితి కూడా అంత భయంకరంగా తయారైపోయింది. అంటే నువ్వు విశ్వాసమే కావచ్చు, దేవుడు నీకు ఇచ్చిన వరాలు, ప్రత్యక్షతలు, అభిషేకము, దేవుడు ఎందుకొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో అది జరగకుండా ఏమవుతుంది తెలుసా, సేవకులే అహితోపేలులా మారిపోయారు. ఇప్పుడు దావీదు మంత్రే కదా, దావీదుకు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయాలి చెప్పండి? సర్వసాధారణంగా రాజు దగ్గర మంత్రి చేయవలసిన పని ఏంటి? సింపుల్గా ఒక షార్ట్ ముక్ చెప్పన, రాజుకు నష్టం కలగకుండా చూసుకోడు, అవునా? ఇది దానియేలు చేశాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. దానియేలు ఒక ప్రధానమంత్రిగా ఉన్నాడు రాజుకి, కానీ నష్టము కలగకుండా చూసుకున్నాడంట. అంటే ఒక మంత్రి ప్రాణం పోవాలేమో కానీ అంత ఈజీగా రాజు ప్రాణం పోదన్నమాట కదా. అలాంటి ప్రముఖుడు కనబడి అతడు ఏం చేశాడట, రాజకుమారుడి దగ్గరకు వెళ్ళి నీ తండ్రిని మనం ఎలాగ కృంగదీయాలో, నీ తండ్రి ఇంకో చనిపోవాలంటే మనం ఏం చేయాలో, అతడు బ్రతుకుండగానే చచ్చిపోయిన శవలా మారాలంటే మనం ఏం చేయాలో అని ఆ కొడుక్కి
ఈ హితబోధ చేస్తున్నాడు. ఇది హితబోధ కాదు. హితబోధ అంటే ఆరోగ్యకరమైనటువంటి బోధ. బైబిల్ తిమోతి 4లో చెప్పినట్లుగా ఇది దుర్మార్గమైనటువంటి బోధ మాట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు పాస్టర్లే చాలా మంది ఏమవుతున్నారు తెలుసా, ఈ అహితోపేలులా ఉన్నారు. వీళ్ళు ఉండి ఏం చేస్తున్నారంటే, నిన్ను దేవుడు ఎందుకొరకు ఎన్నుకున్నాడో, ఎందుకొరకు ఏర్పాటు చేసుకుని ఉన్నాడో అది నువ్వు ఎప్పటికీ గ్రహించకుండా ఈ అహితోపేలైనటువంటి దుష్ట ఆలోచనలు నీ మీద దాడి చేస్తున్నాయి. అందుకని ఏం చేయాలి తెలుసా, ఈ అహితోపేలు అనేటువంటి ఆలోచన నా కుటుంబాలలో చెడగొట్టు ప్రభు అని ప్రార్థన చేయాలి. అహితోపేలు అనేటువంటి ఆలోచన సంఘంలో నుండి తొలగించు ప్రభు అని ప్రార్థన చేయాలి. అహితోపేలు అనేటువంటి ఆలోచన నా మీద పనిచేయకుండా చెడగొట్టు ప్రభు అని ప్రార్థన చేయాలి. ఇది చిన్న మాట కాదు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రేయర్. ఒక క్రైస్తవుడిగా మనం చేయవలసినటువంటి అసలైనటువంటి ప్రార్థన ఏంటి అని అంటే, చూడండి, అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్చు ప్రభా. ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యమే ప్రభా. లేకపోతే నాకు నిందలు, అవమానాలు, గాయాలు ఉన్నాయి, తొలగించు ప్రభా. దీనికంటే ఇంపార్టెంట్ ప్రార్థన ఈ ప్రార్థన మాట. హల్లెలూయా. సో దావీదు మహారాజు గొలియాతుని చంపినటువంటి వీరుడు, సూర్యుడు, అటువంటి గొప్ప ప్రముఖుడు ఎందుకు ఈ ప్రార్థన చేస్తున్నాడు? దావీదు తలుచుకుంటే కొడుకు తలకాయ పీకి తీసేయగలడు, వాడికి సలహా ఇచ్చినోడిని కూడా తీసేయగలడు. కానీ దావీదు ఏం చేస్తున్నాడు? అహితోపేలు అనేటువంటి ఆలోచన చెడగొట్టు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఒక రాజుగా సర్వ అధికారాలు కలిగినటువంటి వ్యక్తిగా ఉండి కూడా దేవునికి తను అప్పగిస్తున్నాడంటే అర్థం ఏం చెప్పనా, తను రాజు అవ్వచ్చు, తను జ్ఞాని అవ్వచ్చు, కానీ కార్యము చేసేటువంటి దేవుని మీద నువ్వు ఎప్పుడు ఆధారపడాలి. ఆయన వైపు నువ్వు చూడాలి, ఆయనకి నువ్వు అప్పగించుకోవాలి. ఒక సమస్యను నువ్వు మాత్రమే నీ సొంత జ్ఞానంతో పరిష్కరించుకోవాలనుకోకూడదు. దైవ సహాయము చేత, దైవ ఆలోచన చేత నువ్వు ఆ పని జరిగించాలని దావీదులో నుండి ఎన్నో పాఠాలు మనకి దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఈరోజు ఈ అహితోపేలైనటువంటి ఈ దుష్ట ఆలోచనలు ఏ విధంగా ఒక వ్యక్తి మీద దాడి చేస్తాయి అని అంటే, చూడండి, ఆ 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలోనికి రండి. 21వ వచనం చదవండి. 16:21. అహితోపేలు నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొందరు. అప్పుడు నీ పక్షమునున్న వారిని ధైర్యము తెచ్చుకుందరని చెప్పాను. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇశ్రాయేలీయులందరికీ తెలియజేయనట్లు అతడు తన తండ్రి ఉపపత్నులతో కూడాను. చాలండి. అంటే ఇక్కడ ఉపపత్నులు అంటే పెళ్లి చేసుకున్నటువంటి భార్యతో పాటు మిగిలినటువంటి వారు రాజ దర్బార్లో ఉంటారు మాట. ఇప్పుడు అమ్మ చిన్న తల్లి సైలెంట్గా ఉండమ్మా. ఈ అబ్షాలోము రాజు కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇప్పుడు చూడండి, ఇలాగా అంటే మిగిలినటువంటి యువరాణిలు, అసలు రాణి ఒకరు ఉంటారు, ఇంకా చెలికెత్తులు, పట్టపురాణిలు ఉంటారు కదా, వాళ్ళు కూడా రాజుకు భార్యలే వాళ్ళందరూ. కానీ వాళ్ళకి సర్వాధికారాలు ఉండవు, వారికి సర్వక్కులు ఉండవు. అసలు రాణికే సర్వక్కులు ఉంటాయి రాజదర్బార్లో. అందుకే ఎస్తేరు రాణిగా ఉన్నది, ఇంకా ఆమెకి హక్కు రాలేదు మాట. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ అబ్షాలోముకి ఎటువంటి ఆలోచన ఇచ్చాడు అంటే, నీ తండ్రి భార్యలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నువ్వు తప్పు చేయాలి, నువ్వు పాపం చేస్తే అప్పుడు ఏమవుద్దంటే రాజు ఈ భయంకరమైన ఘోరమైనటువంటి పరిస్థితిని బట్టి అవమానాలు పాలైపోతాడు, రాజు కృషించిపోతాడు, రాజు బలహీనమైపోతాడు. అంతేకాదు, ఇటువంటి చర్య నువ్వు చేస్తే, ఇది ఇశ్రాయేల్ అందరికీ తెలిసేలా నువ్వు చేస్తే వాళ్ళకి ధైర్యం వస్తుంది. అంటే ఒక చెడు కార్యాన్ని పబ్లిక్లో బాహాటంగా చేయమని చెప్తున్నాడు. చూసుకోండి. హల్లెలూయా. ఇంత చెడు కార్యం నువ్వు రాజు పట్ల జరిగేస్తే, ఈ విషయం అందరికీ తెలిస్తే అతడేమో బలహీనైపోతాడు, అందరి ముందు అతను పరువు పోతుంది. ఇప్పుడు నిన్ను బట్టి మిగిలినటువంటి వారు కూడా ధైర్యం తెచ్చుకుంటారు అన్నారు. ఇదా ధైర్యం తెచ్చుకునేది? అర్థమైందా? అంటే ఎంత పనికిమాలినటువంటి దురాలోచన రాజు యొక్క కొడుకుకైన అబ్షాలోముకి ఈ యొక్క అహితోపేలు అప్పగించాడు. ఈరోజు కూడా సాతానుడు ఏతేను తోటలో ఈ అహితోపేలు ఆలోచనతో హవ్వ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు తెలుసా? ఇది నిజమా అని మొదలు పెట్టాడు. పెట్టి ఆ పండు తింటే నువ్వు చచ్చిపోతావని ఎవరు చెప్పారు? నువ్వు దేవత కంటే ఎక్కువగా ఉంటావు, మీరు చావనే చావరు అని మొదలు పెట్టారు. అంటే అహితోపేలు అనేటువంటి ఆలోచన సింపుల్గా ఏంటంటే, నీ జీవితాన్ని నాశనం చేయడం ఒకటే టార్గెట్.
అందుకే కుటుంబాలు పాడైపోతున్నాయి, సంఘాలు పాడైపోతున్నాయి, వ్యక్తిగతమైనటువంటి రక్షణ జీవితం, విశ్వాస జీవితం పాడైపోతుంది. హల్లెలూయా. కానీ ఇప్పుడున్నటువంటి మనుషులు సపోజ్ మనం ఆలోచన చేస్తే ప్రస్తుతం ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో వాట్ ఎవర్ తర్వాత వాళ్ళ స్టెప్ ఏంటి, మీరు చేసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటి అని వారు ఎవరైనా మంచి వ్యక్తులను సలహాలు అడుగుతారా? మంచి మార్గంలో నడిచేటువంటి వ్యక్తులను అడుగుతారంటే అడగరు. వాళ్ళు ఏం చేస్తారంటే చెడు తత్వాలతో జీవిస్తున్నటువంటి వ్యక్తుల సలహాలు తీసుకుని వాళ్ళు అప్పటికప్పుడు ఏం చేస్తారు సార్, వీళ్ళకి తాత్కాలికమైన సంతోషం, వీళ్ళకి అప్పటికప్పుడు ఒక ఎంజాయ్, ఆనందం కలిగేటువంటి ఒక సూచన సలహా ఇస్తారు. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఏమంటారు సింపుల్ గాని, ఒక తాగుడు అలవాటు లేనటువంటి ఒక వ్యక్తి, త్రాగుడికి బానిస అయినటువంటి ఒక వ్యక్తి, ఇద్దరు చాలా కాలం తర్వాత కలుసుకున్నారు. ఇతడు అడుగుతున్నాడు, ఎలా ఉన్నావు, హవర్ యూ అంటే, ఏం అవర్యూలే, నా బ్రతుకంతా అయోమయం గందరగోళం మొదలెట్టాడు. ఇది పరిస్థితి. అయ్యో అవునా, ఎంత బాధలో ఉన్నావా? ఇలా బాధకి వెళ్ళినప్పుడు నేను ఏం చేసాను తెలుసా, ఒక ప్యాకెట్ తీసుకుని తాగి ఇంటికి వెళ్ళడం మానేసి తర్వాత వెళ్తే వాళ్ళ దారిలోకి వచ్చి అని ఒక సలహా ఇస్తున్నాడు. అంటే ఆటోమేటిక్ ఏం చేస్తాను, అతన్ని నువ్వు కూడా తాగిపోతుడవు, తిరిగిపోతుడవు అని చెడగొడుతున్నాడు అనమాట. ఈరోజు అవే జరుగుతున్నారు. క్రైస్తవులు ఈ విషయంలో ఎంత భయంకరంగా నాశనం అయిపోతున్నారో హృదయంలో చాలా బాధ వేదన ఉంది. అందుకనే నేను అందరితో స్నేహాలు ఎందుకు చేస్తానో తెలుసా, ఈ అహితోపేలైనటువంటి ఉచ్చుల్లో నుండి క్రైస్తవ సమాజాన్ని రక్షించడం కొరకు 20 ఏళ్లుగా నేను ప్రార్థన కొనసాగుతూ ఉన్నాను. హల్లెలూయా. ఈ అహితోపేలైనటువంటి దుష్ట తత్వముల నుండి సంఘాలు బయటికి రావాలి, కుటుంబాలు బయటికి రావాలి, వ్యక్తులు రావాలి, స్త్రీలు రావాలి, పిల్లలు రావాలని నేను వాళ్ళ దగ్గర వాళ్ళ జీవితాలలో ఇంటికి కాపలా కుక్క ఉంటుంది కదా, అవసరాన్ని బట్టి చెప్తున్నాను, అలా కుక్కలాగా ఉంటాను నేను నా జీవితాల్లో. దీనికి సాక్ష్యమైన కావలివాడు ఉదయం కోసం ఆశతో ఎదురు చూస్తున్నట్లు, కావలివాడు ఉదయం కోసం ఆశతో ఎదురు చూస్తున్నట్లు, నీ కోసం చూసానయ్యా నా యేసయ్యా, నా జీవం నీవేనయ్యా, నీ కోసం చూసానయ్యా నా యేసయ్యా, ప్రాణం నీవేనయ్యా. ఇప్పుడైనా కానీ ఇకనైనా కానీ దర్శింపగా రావా, అభిషేకం లేక దర్శనమే రాక నశించుచున్నానయ్యా యేసయ్యా, నశించుచున్నానయ్యా, నశించుచున్నానయ్యా యేసయ్యా, నశించుచున్నానయ్యా. హల్లెలూయా. కావలి వాడు నైట్ డ్యూటీకి వెళ్ళాడు. నైట్ డ్యూటీ మాట వెళ్ళిన తర్వాత అతను చేసే పని ఏంటంటే రాత్రంతా మెలకుగా ఉంటాడు. ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ ఏ నష్టము కలుక్కున్నట్లు అతడు మెలకుగా ఉండి కాపలా కాయాలి. అతడు చూస్తాడనమాట, ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు ఆ వేపు చొక్క ఆకాశంలో కనపడుతుందా, సో నేను మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతానని కావలి వాడు ఎదురు చూస్తున్నట్లుగా మన జీవితాల్లో దేవుని కొరకు ఎదురు చూడాలి. మీకు అవసరం పెట్టు మాట చెప్తున్నాను. చాలా మంది అనుభవాలు, రాత్రంతా నేను పడుకోలేదండి, నేనే బోల్సార్లు చెప్పాను కదా వాక్యాల్లో, ఎవరు వాళ్ళు చెప్తారు యాక్చువల్ జీవితంలోనే ఫిజికల్గా 5 సంవత్సరాలు మొత్తం పడుకోలేదు నేను. అంటే ఎంతమందికి ఇలాంటి పరిస్థితి వస్తుందో అంటే ఇలా ఇంతకాలం పడుకోలేనటువంటి పరిస్థితి 5 సంవత్సరాలు 2001-2 మధ్య నుండి 2005 వరకు 2006 మధ్య వరకు 5 సంవత్సరాలు పడుకోకుండా భయంకరంగా అలాగే చదువుకుని స్కూల్కి వెళ్ళి క్రికెట్లో ఆడుతూ వచ్చేవాడు అనమాట. అంటే ఏంటి, ఎందుకు పుట్టాం, ఎందుకు బ్రతకం, ఏంటి జీవితం, ఎందుకు ఇలా అవుతుంది నాకు, ఏంటి, ఎలాగ నేను ముందుకు వెళ్ళాలి, దేవతలను దేవుళ్ళను రాత్రి మగలు పిలిచి ఆరాధించి రమ్మని పిలిచి చేసేవాడిని. కాబట్టి చాలాసార్లు మన అనుభవాలు ఏంటి, రాత్రి అంతా పడుకోలేదంట. పడుకోపోవడానికి కారణం అని చెప్పండి ఒక మాట. అంటే అర్థం ఏంటంటే చాలా వరకు ఆరోగ్యం బాగాలేదని, లేకపోతే ఎవరో హాస్పిటల్లో ఉన్నారు అక్కడ కాపలా కాసాము, లేకపోతే ఇక వర్క్ ఉంది ఇంట్లో పని చేయవలసి వచ్చింది రాత్రంతా, నైట్ డ్యూటీకి వెళ్ళొచ్చాం. సో అనేక రీజన్ ఉన్నాయి కదా, పడుకోకపోవడానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. నేను చెప్తున్నాను, సో ఇన్ని కారణాలు నా లైఫ్లో ఉన్నాయి నాకు,
కానీ నేనేం చేశానంటే ఇవి సర్వసాధారణంగా లోకంలో సహజమైనటువంటి వ్యక్తులకు ఉండేటువంటి కారణాలే. అయితే ఈ కారణాలతోటి క్రైస్తవ జీవితంలో నేను ఎలా కొనసాగాలి? సో ఇష్టం లేదు. మరి అయితే ఏం చేయాలంటే నేను చెప్తున్నాను, 100 రాత్రులు నా ప్రార్థన గదిలో మెలకువగా ఉండి నేను నిద్రపోవడం మానేసి, భోజనం చేయడం మానేసి 100 రాత్రులు మెలకుగా ఉండి దేవుడి దగ్గర మొదలుపెట్టాను. హల్లెలూయా. అందుకే అంటాను, ఎబేకురేవు దగ్గర ఒకే ఒక రాత్రి యాకోబు దేవునితో గడిపాడని చెప్పాను, కానీ నేనైతే 100 రాత్రులు గడిపాడని చెప్పాను. అప్పుడే దొరికింది దేవుని కృప, దేవుని సన్నిధి, ఒక రోషం. అందరిలాగా ఎందుకు బ్రతుకుతావు? అందరిలా గుడికి వెళ్ళి అలాగే బ్రతికేస్తావా? ఏదో 2 వాక్యాలు చెప్పేసుకుని, 2 వాక్యాలు వినేసి, ఏదో కానుక చేసుకుని, పాటలు పాడేసుకుని, ప్రార్థన చేసుకుని, ఇది అందరు క్రిస్టియన్ లైఫ్, రొటీన్ లైఫ్, ఇది కామన్ లైఫ్, ఇది అందరూ. అవునా కదా? ప్రతి ఒక్కరు జీవిస్తున్న జీవితం ఇదే. కానీ ఒక రియల్ క్రైస్తవులుగా, దేవుని ప్రేమను గెలుచుకున్నటువంటి క్రైస్తవుడు, క్రైస్తవరాలుగా దేవుని యొక్క ఉత్తమును, తత్వాన్ని, చిత్తాన్ని, వ్యక్తిత్వాన్ని గ్రహించాలని మనసు కలిగినటువంటి క్రైస్తవులుగా మనం బ్రతకాలంటే ఇలా అందరిలాగా మనం వెళ్ళి ఏదో పాడేసుకుని, ఆడేసుకుని, ఇచ్చేసుకుని వెళ్ళిపోతే మనం ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు అలాగా అలా ఉంటాం అంతే. మన వల్ల సాతానికి నష్టం కలగదు. యెహోషువ వల్ల సాతాను కోటలు కూలిపోయినాయి. దానియేలు వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలకు విడుదల కలిగింది. ఎస్తేరు ప్రార్థన, మోర్దెకై ప్రార్థన యూదులకు మరణం తప్పింది. మరి మన ప్రార్థన ఈరోజు, మన క్రైస్తవ జీవితం అంటే మన క్రైస్తవ జీవితం ఎవరికి మేలు కలుగుతుంది, ఎవరికి నష్టం కలుగుతుందో నేను ఒక విలువైన మోస్ట్ వాల్యుబుల్ మెసేజ్ తీసుకొని వచ్చాను. హల్లెలూయా. జీవిస్తే ఎలా జీవించాలి తెలుసా? ఒక ప్రత్యేకమైనటువంటి శైలిలో మనం జీవించాలి. అది దేవుడు నాకు నేర్పించాడు కనుక కొన్ని 100 రాత్రులు. అందుకే నా ఉపవాస శైలి ఎలా ఉంటుందని చాలా మంది అడుగుతారు, జోసెఫ్ నువ్వు ఉపవాసం ఎలా ఉంటావు చెప్పవా ప్లీజ్ అంటే నేను నవ్వుతాను. ఎందుకు నా ఉపవాసం ఏంటంటే, అంటే నువ్వు ఎక్కువగా ఉపవాసాలు ఉంటావు, సంవత్సరాల తరబడి ఉపవాసాల్లో నువ్వు కొనసాగుతూ ఉంటావు, మాటి మాటికి ఉపవాసాలు ఉంటావు. సో మళ్ళీ ప్రయాణాలు చేస్తావు, మాట్లాడతావు. అంటే ఈ ఉపవాసాలు ఉండి అలసిపోతారు, బలహీనం అయిపోతారు కదా. అంటే నేను తెలుసుకుందామని, ఎప్పుడు తింటావు, ఎంత తింటావు అని అడుగుతారు. హల్లెలూయా. ఎందుకు అని అసెందుకు, వారం రోజులు నాతో ఉండిపో, అప్పుడు తెలుస్తుంది నీకు అని చెప్తాను. అవసరం బట్టి చెప్తున్నాను. అంటే చాలా మంది ఉపవాసం అంటే అర్థం ఏంటనుకుంటున్నారంటే, ఎన్ని పూటలు తినడం మానేయాలి, ఎన్ని పూటలు తినాలి. ఇది క్వశ్చన్ ఉపవాసానికే కాదు. ఉపవాసంలో నీ ప్రార్థన ఎక్కువగా ఉండాలి దేవునితో గడపడానికి. అందుకని సర్వసాధారణంగా ఉదయం అంతా ఉపవాసం ఉంటాం. అవునా? ఉపవాసం ఉంటాం. సపోజ్ ఏం చేస్తావు, ఉపవాసం ఉండి ఆయన గారు బయటకు వెళ్ళిపోయేసరికి మనం వంట, వార్పు, టిఫిన్ మొత్తం అన్ని రెడీ చేసుకోవాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇవి రెడీ చేసుకోవాలి. అప్పుడు నీ సమయం ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ తక్కువలో తక్కువ 10-11 అవుతుందా లేదా? అయిపోతుంది. ఈలోగా నువ్వు చాలా చిరాకుతో అలాగుంటావు. ఫ్రెష్ అప్ అవి చేసుకునేసరికి ఈజీగా టైము 12 అయిపోతుంది. అప్పుడు ప్రార్థనలోకి వస్తాం, ఏదో కొద్దిసేపు చేసుకుంటాం, కొంచెం ఏదో బలహీనంగా టైర్డ్ అయిపోయి ఉంటాం. మళ్ళీ సాయంకాలం వంటకి పిల్లలు వచ్చేస్తారు, ఆయన వచ్చేస్తారు, సాయంత్రం వంట చేసుకోవాలి, ఏదో కుటుంబార్థం ఇదే. ఇంకేముంది ఉపవాసం? సాయంత్రం ఉపవాసం ముగించుకొని భోజనం చేస్తాం. అంతేనా? అంటే చెప్పండి, ఇప్పుడు ఉపవాసాలలో సమయం ఎంత ఉంది ఉపవాస ప్రార్థనకి? ఏ లడ్డు అంటే ఇది? బందర్ లడ్డు, తిరుపతి లడ్డు. హల్లెలూయా. కాకినాడ కాజా అంటే అందులో అది ఉంటుందా? కాజాలో కాకినాడ లేదు, మైసూరు పాకులో మైసూరు లేదు, అంటే ఏముండదు. అలాగే ఉపవాస ప్రార్థనలో ఉపవాసం లేదు. అందుకే నా శైలి ఎలా ఉంటుందంటే, ఉదయం భోజనం టిఫిన్ చేయను, మధ్యాహ్నం చేస్తాను, సేమ్ టైం కొంచెంసేపు రిలీఫ్ కూడా తీసుకుంటాను, చేసుకొని సాయంకాలం ఏం చేస్తానంటే కంప్లీట్గా మొత్తం ఏమి తీసుకోను. అప్పుడు ఆకలి కడుపుతో ఉండడం వల్ల నిద్రపోతామా? చెప్పండి. కడుపు నిండితే నిద్ర వస్తుందా? కడుపు ఖాళీ ఉంటే నిద్ర వస్తుందా? కడుపు నిండితే నిద్ర వస్తుంది. అందుకని ఈ కడుపుకి మొత్తం మేతెట్టను, కడుపు ఖాళీ ఉంటుంది. ఆ ఎంటీ కడుపుతోటి ఇటు ఆకలి బాధ, అటు ఆత్మ తీవ్రత రెండు కలిపి దేవుని సన్నిధిలో ఇలా గడుపుతాను. ఇది నా సీక్రెట్. దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ఫాస్టింగ్. హల్లెలూయా. అంటే రెండు బాధ అంటే దేవుని సన్నిధిలో ఈ కావుల వారిగా మెలకువ కలిగి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎక్కువ గంటలు, ఎక్కువ సమయం దేవునితో పెనుగులాడడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక బిజీ షెడ్యూల్లో ఉపవాసాలు ఉండి ప్రార్థన గడపలేనటువంటి పరిస్థితితో సమయం మనకి ఉండదు అన్నమాట. సో అంటే ఎవరి శైలిలో వాళ్ళు, ఎవరు ఎక్కువగా దేవునితో గడపాలనుకుంటే వాళ్ళు. కాబట్టి నేను ఏం చెప్తున్నాను మీకు అంటే, మన ప్రార్థన జీవితంలో మనం ఎక్కువ మెలకువ కలిగి అవసరత కొన్ని రాత్రుల్లో ఎక్కువగా దేవునితో ఒంటరిగా గడపడానికి మనం ప్రతిష్ఠించుకోవాలి, ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో ఏమని చేయాలి అంతసేపు?
నేను హైదరాబాద్ నుండి ఇక్కడికి వస్తున్నప్పుడు ఇక్కడ ఎవరు ఉండేవాళ్ళం కాదు, చుట్టాలు ఇంటికాడ అక్కడక్కడ మొత్తం మీద ఉండేవాడిని. ప్రార్థన చేసుకోకపోతే నేను ఉన్నాను కదా, ప్రార్థన చేసుకుంటే వాళ్ళు భోజనం పెట్టడానికి నా చుట్టూ తిరిగేవాళ్ళు అన్నమాట. నాకు నేను చాలాసేపు ప్రార్థనలో ఉండేవాడిని. అయిపోయిన తర్వాత అంతసేపు ప్రార్థన చేసుకుంటున్నారు అనేవాళ్ళు. ఎవరు? క్రైస్తవులు. నేను ఏంటి ఇలా అడుగుతున్నారు, ఏంటి వీళ్ళు క్రైస్తవులే కదా అంటే వాళ్ళకి తెలిసింది ఏంటంటే చేసుకుంటే లేకపోతే లేదు, ఒకవేళ చేసుకుంటే మరీ అంత ఎక్కువ సేపు కాదు, కొంచెం సేపు. మనకు అలా కాదు, ఆటోమేటిక్గా ప్రార్థనలో ఆత్మదాహం తీరాలన్నమాట. కాబట్టి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను క్రైస్తవ సమాజానికంటే, మనము చేయవలసినటువంటి ప్రార్థన మన కుటుంబాలకి మేలు కలుగుతుంది, మనకు మేలు కలుగుతుంది, మన సంఘానికి మేలు కలుగుతుంది, మన వలన సమాజానికి మేలు కలుగుతుంది. అంటే ఒక ప్రార్థనలో ఎన్ని మేలులు ఉన్నాయి చూడండి, ఎన్ని మేలులు ఉన్నాయి మన ప్రార్థనలో, ఎన్ని మేలులు ఉన్నాయి. అందుకని ఏంటంటే ప్రధానమైన కారణం ఏంటంటే దేవుని ప్రజలను, కుటుంబాలను, సంఘాలను, మంచి సాక్ష్యాలు, విశ్వాసాలను చెడగొట్టడానికి, పాడు చేయడానికి అహితోపేలైనటువంటి వ్యక్తులు కుట్ర పనిచేస్తుంది మన మీద. హల్లెలూయా. అహితోపేలైనటువంటి వ్యక్తి యొక్క కుట్ర పనిచేస్తుంది కాబట్టి అది చెడగొట్టాలి ఫస్ట్. మన జీవితాల్లో మనం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి దానిని తీయకుండా, ఇప్పుడు డాక్టర్ గారు సపోజ్ వచ్చారు, ఏదో ముళ్ళు గుచ్చుకుంది ఫర్ ఎగ్జాంపుల్, చిన్నదే ముళ్ళు గుచ్చుకుంటే అమ్మ డోరు క్లోజ్ చేస్తే అది లోపలికి రావు కదా. హల్లెలూయా. ముళ్ళు గుచ్చుకుంది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ గారు అన్న ముళ్ళు ఉంది లోపలండి అని చెప్తుంటే ఓకే అయినా ఇప్పుడు డాక్టర్ గారు చూసి ఏం చేశారంటే మొత్తం మీద కొట్టు కట్టేశారు. కట్టేస్తారు, అలాగా తీసి కొట్టు కడతారు. ఎందుకంటే అక్కడ కొంచెం గాయం అవుతుంది కాబట్టి కొంచెం యాంటీబయాటిక్ ఏదో ఇచ్చి కొట్టు కడతారు. తీసే కదా కడతారు, అంటే తీయడానికి కూడా కొంచెం గాయం అవుతుంది కదా. అలాగనే మనం ఏం తెలుసా, సమస్యలకు కారణమైనటువంటి ఆ శక్తుల దుష్ట ఆలోచన తత్వము చెడగొట్టబడాలి అని మనం భారంగా ప్రార్థన చేయాలి. క్రైస్తవులే చేయట్లేదు. హల్లెలూయా. ఈరోజు పోస్ట్ ఒకటి చూశాను ఇందాక ఫేస్బుక్లో. ఏమని ఉందంటే చాలా బాగుంది మ్యాటర్, చాలా బాగుంటాయి మ్యాటర్లో, కానీ అవి వాక్యానికి సరైనటువంటి న్యాయమైనటువంటివి కాదు. ఎలా ఉందంటే ఆ మ్యాటరు, మనము ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఏం చేయాలంటే ప్రార్థించే క్రైస్తవులుగా ఉండాలట. ఎలా ఉండాలి? ప్రార్థించే క్రైస్తవులుగా ఉండాలంట. అంతేగాని రోడ్లెక్కి ధర్నాలు చేసే క్రైస్తవులుగా ఉండకూడదంట. అన్యాయం జరిగింది, ఇది అన్యాయం, అక్రమాన్ని ప్రశ్నించే క్రైస్తవులుగా ఉండకూడదంట. ప్రార్థన చేసే క్రైస్తవులుగా ఉండాలంట. బాగుంది కదా చెప్పుకోవడానికి, కానీ న్యాయం అది నాకు ఇష్టం లేదు. ఐ హేట్ దిస్ పోస్ట్ అని పెట్టాను. హల్లెలూయా. నేను ప్రేమించిన, అది ఇష్టపడిన నేను. ఎందుకంటే విశ్వాసం లేనటువంటి క్రియలు ఏం చెప్పింది బైబిల్? మృత్యుమని చెప్పిందంట. విశ్వాసం ఉండాలి, ఆ విశ్వాసాన్ని తగినట్లుగా. ఇప్పుడు నాకు యేసయ్య అంటే చాలా ఇష్టం అని నేను చెప్తున్నాను, చాలా ప్రేమ, ఓకే మంచిది. మరి అంత ప్రేమ ఇస్తున్నప్పుడు ఆ యేసయ్య కోసం ఏంటి నువ్వు చేసిన క్రియలు ఏమున్నాయి? అబ్బాయి ఇంకేమున్నాయి? ఏమీ లేవు అంతేనంటే దేవుడు మెచ్చుకుంటాడా? మెచ్చుకోడు. అలాగని చెప్తున్నాను చూడండి, ప్రార్థించేటువంటి క్రైస్తవుల కంటే నిజాయితీ కలిగిన క్రైస్తవుని దేవుడు ఎక్కువ ప్రేమిస్తాడు. హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పేది? అంటే ప్రతిదానికి ప్రార్థన 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 అంటారు. నిజంగా పొలవమని ప్రార్థన చేస్తున్న సంఘాలలో వారము కంటిన్యూగా ఉన్నాయి, తప్పు అన్నట్లేదు నేను. మంచిదే ప్రార్థన చేసుకోవడం. కాకపోతే ఏంటి చెప్తున్నాను చూడండి, ప్రార్థించే క్రైస్తవులుగా ఉన్నారు కానీ నిజాయితీ కలిగిన క్రైస్తవులుగా ఉండట్లా, ఇష్టపడట్లా. అంటే చూడండి, ఇప్పుడు నేను నా ఇష్టానుసారంగా జీవించేస్తాను, రోజు ప్రార్థన చేసుకుంటాను. హ్యాపీయా దేవుడు? చెప్పాలి. సంతోషమా? మరి అందరి చుట్టూకి బాబు మాట్లాడితే ఆయన ఇప్పుడు ప్రార్థనలోనే ఉంటాడంటే, ఊరంతా ఏదో పనులు చేసేసుకుని వచ్చేసి రోజు ప్రార్థన కూర్చోనా? హ్యాపీనా దేవుడికి? అందుకే చెప్తున్నాను, ప్రార్థించే క్రైస్తవులంటే దేవుడికి ఇష్టం కాదు, నిజాయితీ కలిగిన క్రైస్తవులు కావాలి దేవునికి. అంటే అర్థం ఏంటంటే నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? నిజాయితీగా ఉండాలి. ఈ ప్రార్థన చేసేవాళ్ళు దేవునికి ఇష్టం. ఈ ప్రార్థన పరుల మీదే సాతానుడు ఈ అహితోపేలైనటువంటి కుట్రల పని నిన్ను ప్రార్థనే లేకుండా చేసేసి నీ జీవితంలో ప్రార్థన ఎండిని ఎడారిలాగా మార్చేయడానికి, ప్రార్థన అనేటువంటి పదంకు నువ్వు చాలా దూరంగా చేసేయాలని సాతానుడు ఒక కుట్ర చేస్తున్నాడు కుటుంబాల మీద, సంఘాల మీద, మన వ్యక్తిగతం మీద. అందుకని ఇప్పుడు క్రైస్తవ జీవితంలో ప్రస్తుతం ఏమవుతుంది తెలుసా? ఎండాకాలంలో కొలాయిలో వాటర్ రాలేనట్లుగా మన బ్రతుకులో ప్రార్థన ఎండిపోతుంది.
ప్రార్థన ఎండిపోతుంది. నీళ్ళు లేకపోతే పనులు ఆగిపోతే బంద్ అయిపోతుంది. ప్రార్థన లేకపోతే అభిషేకం ఆగిపోతుంది, జ్ఞానం ఆగిపోతుంది. కానీ సాతాని కార్యాలన్నీ పెరిగిపోతాయి అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సంఘాలలో, క్రైస్తవులలో ఎవరు ప్రార్థన చేసుకోకుండా ఉన్నారు చెప్పండి ఒక మాట. అందరూ చేసుకుంటారు కదా, అందరూ చేసుకుంటారు. కానీ ఈ అందరు చేసుకున్నటువంటి వ్యక్తుల గుంపును, నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులను దేవుడు ఏం చేస్తాడు? పక్కకి ఏర్పాటు చేస్తాడు అన్నమాట. హల్లెలూయా. ఈ రాత్రి అందులోకి రావాలి నువ్వు నేను అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు క్రైస్తవ సమాజం మీద? ముగింపులోకి వచ్చాను. సాతాను ఏం చేస్తే తెలుసా? చూడండి, ఇలాగ అందరూ కూడా, నువ్వు మీ దేవుడు పరిశుద్ధంగా ఉండమన్నాను నిన్ను, నువ్వు పరిశుద్ధంగా ఉంటే చాలు. అంతేగాని లేఖనం ఇలా చెప్తుంది, ఇలా మనం ఉండాలి, వాళ్ళకి ఎందుకు చెప్తావు? అలా చెప్పకూడదు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా నీ మట్టుకు నువ్వు ఉండు. ఏదో తెలిసిన వాళ్ళ మాటలు అవతల చెప్పు అంటే ఎంటలతో లేదు అన్నట్టుగా ఏం చేశాడంటే సాతానుడు ఇటువంటి దానిని పంపించాడు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? పాస్టర్లే లేఖనాల గురించి మాట్లాడరు వాళ్ళు. మనం ప్రార్థన చేసుకోవాలి ప్రియులారా, మనం ఎలా ఉండాలి? ఇంకా పరిశుద్ధంగా ఉండాలంట. అంటే పరిశుద్ధంగా ఉంటే సరిపోతుంది, ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది. కానీ బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? యోధా పత్రికలోనికి రండి, 1వ అధ్యాయం ఉన్నది. కృత నిబంధన ఒకే ఒక అధ్యాయము. యోహాను పత్రిక తర్వాత యూదా పత్రిక, ప్రకటన గ్రంథానికి ముందు యోహాను పత్రిక తర్వాత 3వ వచనం చదవండి. మనకందరికీ కలిగేడు రక్షణ గూర్చి విశేష ఆసక్తి గలవాడిని చాలండి. ఎవరు యోధ అంటే యేసుప్రభు వారి తమ్ముడు యోధ. హల్లెలూయా. అది లాగేశారు వాళ్ళు. ప్రైజ్ లార్డ్, స్తోత్రం. సౌండ్ తమ్ముడు కొంచెం పెంచు. హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ లార్డ్. ఏంటంట? ప్రియులారా, మనందరికీ కలిగేడు రక్షణ గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గల వాడిని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలని మీకు రాయవలసి వచ్చును అన్నాడు. హల్లెలూయా. రాశాను అంటలే, ఏమంటాడు? వ్రాయవలసి వచ్చాను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని ప్రేరేపిస్తున్నాడు బలంగా. దీని గురించి ఎంతమంది పాస్టర్లు ఈరోజు మాట్లాడతారంటే మాట్లాడు. ఎందుకో తెలిసి ఇలా చూడండి, అలా ఇక్కడికి వచ్చి మాట్లాడవలసి వస్తే వాళ్ళకి వచ్చే కానుకలు ఆగిపోతాయి, దశంభాగాలు ఆగిపోతాయి, వాళ్ళని సభలకు పిలిచే వాళ్ళు ఆగిపోతారు ఇక్కడికి వస్తేనే. అందుకని ఏం చేస్తారు తెలుసా? అవతల వాళ్ళు పిలిపించుకోవడం కొరకు ఇక్కడ మానేస్తారు మాట్లాడవలసింది. అంటే దేవుడు మాట్లాడడానికి అనుమతి, పర్మిషన్ ఇస్తే ఎవరో పిలవాలి, ఎవరో సహాయం చేయాలని దాని కొరకు వీళ్ళు ఏం చేస్తారంటే స్వలాభమును అపేక్షించి ఈ మాట్లాడడం మానేస్తారట. పరిశుద్ధుల కంట ఒక్కసారి అప్పగించాడంట దేవుడు ఒక బోధ. ఆ బోధ నిమిత్తం ఏం చేయాలని? పోరాడాలని ఇతడట చాలా ప్రయాసపడుతున్నాడట, వేడుకుంటున్నాడట. ఇప్పుడు ఎవరు అంటే ఎక్కడికి వెళ్ళినా పర్లేదట, ఎక్కడికి వెళ్ళినా ఏం పర్లే. హల్లెలూయా. తాగినోడికి ఎక్కడికి వెళ్ళినా తెక్కెక్కుతుంది. హల్లెలూయా. ఎందుకంటే అందులో ఎక్కడికి వెళ్ళినా మొత్తు ఉంది, ఆ చెత్త ఉంది కాబట్టి ఎక్కడదైనా పర్లే. కానీ సంఘాలలో ఎక్కడ పడితే అక్కడ కాదు, అలాగా ఒక ప్రత్యేకంగా ఆదిమ సంఘం. అందుకే నేను రాసిన పాట ఉంటది, ఆదిమ సంఘములో సభ్యునిగా చేసావు, వాక్యాసారంసము నాకు నేర్పించావు. ఆదిమ సంఘములో సభ్యునిగా చేసావు, వాక్యాసారంసము నాకు నేర్పించావు. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరిశుద్ధుడా, ఓ నేస్తమా, నా సమస్తమా, నా ప్రాణమా, నా శివమా. ఓ నేస్తమా, నా సమస్తమా, నా ప్రాణమా, నా జీవమా. ప్రార్థనే ఊపిరి, సువార్తే నా భారం, ఆత్మలే నా ఆస్తి, సిలువే నా శరణం. ప్రార్థనే ఊపిరి, సువార్తే
క్రీస్తే నా భారం, ఆత్మలే నా ఆస్తి, సిలువే నా శరణం. సత్యవంతుడా న్యాయవంతుడా, సత్యవంతుడా న్యాయవంతుడా. ఓ నేస్తమా నా సమస్తమా, నా ప్రాణమా నా జీవమా. ఓ నేస్తమా నా సమస్తమా, నా ప్రాణమా నా జీవమా. హల్లెలూయా. ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం రాసినటువంటి పాట. ఎంత ఆస్తి సంపాదించో, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని అడుగుతారు చాలా మంది నన్ను. అది సంపాదించుకోవడానికి కాదు నిన్ను సేవకు వచ్చింది, క్రైస్తవ జీవితంలో అడిగిపెట్టింది. ఆస్తి ఏంటంటే ఆత్మలే నా ఆస్తి. హల్లెలూయా. కాబట్టి ప్రస్తుత క్రైస్తవ జీవితము ఎలా ఉన్నది ఈరోజు అంటే ఏంటి, మనం పరిశుద్ధంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, చూపు మాట నోరు అన్ని కాపాడుకుంటే చాలు అంటున్నారు. హల్లెలూయా. అంటే బోధ కాపాడుకోవాల్సిన అవసరత లేదు అట ఈరోజు క్రైస్తవ సమాజానికి. అందుకని మన జీవితాల్లో మనము పోరాడాలి అంట, మనం ప్రార్థన చేయాలంట. చూడండి ఇలాగా, నువ్వు ఎలాంటి ప్రార్థన తెలుసా, నిన్ను సత్యంలోనికి రానియకుండా అడ్డగిస్తున్న అహితోపేల ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేయాలి. కొంతమంది కొత్తగా రక్షణ పొంది దేవుని సన్నిధికి వెళ్తారు, కొత్తగా సంఘానికి వెళ్తుంటారు. కానీ చుట్టాలు బంధువులు స్నేహితులు ఏం చేస్తారు, చర్చికి వెళ్ళనివ్వకుండా ఆటంకపరుస్తారు. అంటే నిన్ను దేవుని దగ్గరకు వెళ్ళనివ్వకుండా రకరకాల ఆలోచనల నీ మీద దాడి చేస్తుంటాయి. అందుకని ఈ అహితోపేల ఆలోచనలు అంటే దేవుని ఉద్దేశము నీలో జరగకుండా నిన్ను అడ్డగిస్తున్న అహితోపేల ఆలోచన చెడగొట్టమని సర్వరోగ నివారణి మాట ఈ ప్రార్థన. అన్ని సమస్యలకు పరిష్కారం ఈ ప్రార్థన ఒకటే. అహితోపేలైనటువంటి ఆలోచన నిన్ను దేవుని చెంతకు రానియకుండా, దేవుడు నిన్ను వాడుకోకుండా, దేవుళ్ళో నువ్వు ఆనందించకుండా, నీయందు దేవుడు ఆనందించకుండా ఈ అహితోపేల అనేసిన ఆలోచన ఇంట్లో వాళ్ళతో, సంఘ వాళ్ళతో, బయట వాళ్ళతో, మన శరీరంలో కలుగుతున్న రకరకాల ఊహలు, కోరికలు, ఆలోచనలతో మన మీద దాడి జరుగుతుంది. వీటన్నిటి కొరకు దాడి చేయాలి నువ్వు. అందుకే నేను అనేక సార్లు నిద్ర మాని రాత్రులంతా చేసి ఏం చేస్తానంటే, నా చుట్టూ నన్ను చాలా మంది ఉంటారు, నా చుట్టూను ఏమంటారు, అవసరాన్ని బట్టి గుండెకాయ చేస్తామంటారు, రకరకాలుగా అంటూ ఉంటారు అన్నమాట. నాకు తెలుసు ఏమిస్తారు హీరోను. నేనేం చేస్తా తెలుసా, ప్రవ్వా నా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా నువ్వు నాకు అప్పగించినటువంటి ఈ పని పాడైపోకూడదు ప్రవ్వా. నువ్వు నన్ను నమ్మి నాకు అప్పగించినటువంటి ఇది ఇక్కడ ఏ వ్యక్తుల వల్ల కూడా ఇది నష్టము కలగకూడదని నేను చాలా జాగ్రత్తగా ఉండి అనేక సంవత్సరాలు ప్రార్థన చేశాను. చివరికి అర్థమైంది వాళ్ళకి కూడా, మనం ప్రేమిస్తున్న ఈ ప్రేమ డమ్మీ, డూప్లికేట్ అని మన వాడికి అర్థమైపోయింది. కాబట్టి మన ఆటలిక సాగవు. కాబట్టి ఏం చేయాలంటే, నువ్వు నేను కలిసి ఏకమై ఏం చేద్దాం, ఇతడి సాక్ష్య జీవితాన్ని లేకుండా, ఇతన్ని ఇతరులు వెంబడించకుండా, ఇతడు దేవుడి దగ్గరకు ఆనందంతో వెళ్ళకుండా కుమిలిపోయి బెంగెట్టుకొని ఏడుస్తూ అనారోగ్యంతో దుఃఖంతో అలాగే చచ్చిపోయి చేద్దామని గుమిగూడి మీటింగ్లు పెట్టుకొని చేశాడు నా మీద కుట్రలు. ఒకటే ప్రార్థన, ఈ ప్రార్థనే నన్ను బ్రతికించింది ఇప్పటి వరకు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన దేవుడు, నేను నరుడిని. ఇప్పుడు నేనున్నాను, సపోజ్ మీరు అందరు ఉన్నారు, ఇక్కడున్న మీరు అందరూ మోయగలిగినటువంటి బరువు కంటే నేను చాలా తక్కువ బరువు మోస్తాను. నేను శరీర ఇబ్బంది బలహీనతను బట్టి. యాక్చువల్లీ నాకు ఇంట్లో కూడా అంత బరువు పైనలు చెప్పేవాళ్ళు కాదు. అంటే శరీరంలోనూ కూడా అంత బలహీనటువంటి వ్యక్తినే నేను. అటువంటి నేను దేవుడు ఒక గొప్ప పని అప్పగించినప్పుడు నాకు నచ్చినట్లుగా నాకు ఒప్పుకున్నంత వరకు చేసేస్తే న్యాయమేనా? నమ్మి అప్పగించాడు ఆయన. అంటే అది ఇష్టమైనందుకు, ఒప్పుకున్నందుకు, అనుకూలంగా ఉన్నందుకు చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అందుకని ఈ బలవంతులైనటువంటి అనేక మంది ఏం చేశారంటే ఈ పనిని అలా జరగనీయకుండా వారు చేశారు. అంటే నేను చెప్తున్నది ఏం చెప్పనా, ఫర్ ఎగ్జాంపుల్ జలప్రళయం వస్తుందని దేవుడు నోవాహుకు చెప్పాడు కదా. చెప్పినప్పుడు ఓహో అవునా జలప్రళయం వస్తుందా, అయితే ఈ జలంలో మేము మునిగిపోకుండా ఏదోటి తయారు చేసుకోవాలి, అంతేకాదు నువ్వు చెప్పేది అని చెప్పేసి నోవాహు ఏదోటి తయారు చేసుకున్నాడా? ఏం చెప్పాడు దేవుడు? నోవాహుకి ఏం చెప్పాడు తెలుసా? 3 భవనములు, 3 అంతస్తులు కలిగినటువంటి వాడ కట్టమని చెప్పాడు. చెప్పినటువంటి దేవుడు ఏం చేస్తే తెలుసా? దాని పొడుగు ఇన్ని మూరలు ఉండాలని చెప్పాడు, దాని వెడల్పు ఇన్ని మూరలు ఉండాలి చెప్పాడు, దాని ఎత్తు ఎంత మూరలు ఉండాలి చెప్పాడు. చూసుకో ఏంటి దేవుడు ఎలా చెప్పాడు?
పొడుగు ఇంత ఉండాలి, ఇన్ని మూరలు ఉండాలని చెప్పాడు, వెడల్పు ఇన్ని మూరలు చెప్పాడు, ఎత్తు ఇన్ని మూరలు చెప్పాడు. మళ్ళీ దానికి ఇలా కిటికీలు పెట్టాలి, 3 అంతస్తులు కలిగిన భవనం, బిల్డింగ్ లాగా ఉండాలి అది అని చెప్పాడు. మోషేకి కూడా ప్రత్యక్ష గుడారాన్ని గురించి దేవుడు చెప్పినప్పుడు 3 భాగాలు ఉండాలి. ఇది మొదటిది ఆవరణము, ఇందులోనికి అందరూ రావచ్చు. అందుకే టెంపుల్స్, గుళ్ళు చూస్తే మనం గుళ్ళు అక్కడి నుంచి వచ్చాం కదా మనం, ఎలా ఉంటుంది ఫస్ట్ ప్లేస్ ఎలా ఉంటుంది, ఓపెన్గా ఉంటుంది. అది ఆవరణం అంటారు బైబిల్ లాంగ్వేజ్లో. ఇది ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనా, అందులోకి ఎవరైనా రావచ్చు. ఆ తర్వాత ఏముంటుంది తెలుసా, పరిశుద్ధ స్థలం ఉంటుంది. అంటే ఈ ఆవరణం తర్వాత గుళ్ళో చిన్నగడి ఉంటుంది, అక్కడ ఉంటుంది గంట, మనం అక్కడ నుంచి కొట్టచ్చు. ఇప్పుడు గర్భగుడి అంటారు, ఆవరణము, గుడి, గర్భగుడి. ఆ గర్భగుడిలోనే ఆ ప్రతిమ విగ్రహం అనేది ఉంటుంది, అక్కడ పూజారి గారు ఉంటారు. అక్కడి నుంచి తీసుకొచ్చేటువంటిది ప్రసాదంగా ఈ యొక్క 2వ గదిలోనికి, అంటే ఆవరణానికి గర్భగుడికి ఉన్నటువంటి మధ్యలోని తీసుకొస్తాడు. మనం అక్కడే నిలబడ గంట కొట్టాలి, అక్కడికి ఆయన అర్చన చేయడానికి మన దగ్గరకు వస్తుంది. అవునా, ఇదే కదా మనం చూస్తున్న గుడిలో. సేమ్ ప్రత్యక్ష గుడారం అలాగే, ఇది ఆవరణము, అక్కడ గంగాలం ఉంటుంది. అందుకే ప్రభు రాత్రి భోజనం చేస్తున్నప్పుడు పశ్చాత్తాపపడ్డానికి కన్నీరు, అది గంగాలము, అక్కడికి రావాలి. తర్వాత పరిశుద్ధ స్థలం అన్నమాట, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలము. ఈ ప్రత్యక్ష గుడారక నమూనాను హెబ్రీ పత్రికలో పౌలుకి చెప్పాడు దేవుడు ఎలా ఉండాలి. ఒక్కొక్క దగ్గర ఆవరణ దగ్గర ఏముండాలి, ప్రత్యక్ష పరిశుద్ధ స్థలంలో ఏముండాలి, అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది అంటే కరుణాపీఠం ఉన్నది, అంటే మందసం ఉంది అతి పరిశుద్ధ స్థలంలో. హల్లెలూయా. కాబట్టి ఇదొక నమూనా. అంటే దేవుడు మోషేకి ఏం చెప్పాడు అలాగే చేశాడు, నోవాహుకు జలప్రయంలో వాడు ఎలా చేయమని చెప్పాడు అలాగే చేశాడు. అవునా కదా. మరి ఇప్పుడు క్రైస్తవులు అలా చేయట్లా, దేవుడు సేవ ఎలా చేయమన్నాడు అలాగే చేస్తున్నారంటే చేయట్లే. ఎలా చేస్తున్నారు, ఆ నచ్చిన వాళ్ళకి నచ్చినట్లుగా చేస్తున్నారు, ఆ ధనవంతులకు నచ్చినట్లుగా చేస్తున్నారు, ఇది సేవ. అలాగే విశ్వాసులు కూడా అలాగ ఉండిపోతున్నారు. అట్లా కాదు, అందుకే నేను అలా పెరగలే, నేను ఇంకొకరికి నచ్చినట్లుగా పెరగలేదు. ఇప్పుడు కూడా నా దగ్గరకు వస్తున్నటువంటి నా సంఘాన్ని కానీ కూడా నాకు నచ్చినట్లుగా ఉండాలని కూడా అలా పెంచడం లేదు. కారణం ఏంటంటే ఒకవేళ నువ్వు నాకు నచ్చకపోవచ్చు, కానీ దీనికి నచ్చితే హ్యాపీ. హల్లెలూయా. నువ్వు చేసే పనులు, నీ నడక నాకు నచ్చకపోవచ్చు, మన మనుషులం, కానీ దీనికి నచ్చని నువ్వు ఖచ్చితంగా అదే చెప్తున్నాను నేను. కేవలం మనుషులకు మాత్రమే నచ్చి దేవునికి నచ్చలేనటువంటి క్రైస్తవం ఉన్నది ఈ దినాలలోనూ. అందువల్ల మనం నష్టపోతాం చాలా వరకు అనమాట. ఏంటి ఉపవాసాలుండి కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నది నష్టపోవడానిక. అందుకనే దేవా, నన్ను నీలో ఎదగకుండా, నన్ను నీ కొరకు ఉపయోగపడకుండా, నన్ను నువ్వు వాడుకోకుండా నా మీద జరుగుతున్న అహితోపేలిక కుట్రను చెడగొట్టు ప్రభువాని కన్నీరు కాచి రోధించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇది ఎంతైనా అవసరం. ఇంకో ప్రార్థన చెప్తున్నాను మీకు, అందులోనే ఇంకో ప్రార్థన ఏంటి అంటే, ఇప్పుడు దావీదే ఉన్నాడు. దావీదు ఎలాంటి వ్యక్తి, ఆయన ఒక భక్తుడు, దైవ హృదయానుసారమైన మనసు గలవాడట. అటువంటి దావీదు మీదకు ఈ దుష్టుడు ఎలాంటి ఆలోచన ఇచ్చాడు, నీ తండ్రి భార్యలను నువ్వు చెరుపు, వాళ్ళతో పాపం చే, ఆయన పరువు పోతుంది, ఆయనకు అవమానం వచ్చేస్తుంది, అందరూ కూడా ఈయన అసహించుకుంటాడు అని ఎలాంటి దుష్ట ఆలోచన ఇచ్చారంటే అర్థం ఏం చెప్పినా, దేవుని కొరకు ఈ తరములో ఎవరైతే మంచిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, దేవుడు నన్ను వాడుకోవాలి, నేను ఉపయోగపడాలి, ఆయన తెలుసుకోవాలి, నేను ఆయన కొరకు బ్రతకాలని స్త్రీలు, పురుషులు, సేవకులు, చిన్నలు, యవనులు ఎవరైతే అలా అప్పగించుకుంటారో వాళ్ళ మీద సాతాను ఏం చేస్తా తెలుసా, ఈ దాడి చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ కుట్ర చేస్తున్నాడు. నువ్వు బాగా బలహీనం అయిపోవాలి, నీకున్నటువంటి ధనం ఏదైతే ఉందో అది దుర్వినియోగ పాలైపోవాలి, అది మంచిగా ఉపయోగపడకూడదు, అది చెడ్డగా అయిపోవాలి, అదంతా పాడైపోవాలి, దుర్వినియోగం అయిపోవాలని ఇన్ని రకాల కుట్రలు దాడి చేస్తున్నారు. అందుకే మన జీవితాలలో ఏం చేయాలి తెలుసా, అన్యాయంగా అక్రమంగా భక్తులను చంపుతున్నారు. మన ఓఫీర్ గారు ప్రార్థన చేశారు. ఒకటి ఏం చెప్పారు తెలుసా, దేవుని సంఘాల మీదకును దేవుని సేవకులను చంపాలి, నాశనం చేయాలి, వాళ్ళ సేవలను పాడు చేయాలని దుష్ట ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులకు మారు మనసైనా కలగాలి. లేకపోతే దేవుడు వాణ్ణి ఏ విధంగా మొత్తాలంటే ఇంకొక తలంపు, ఇంకొక వ్యక్తిని అలా చంపాలనేటువంటి ఆలోచన రావడానికి వాడికి చచ్చిపోవాలన్నమాట. అటువంటి చావు, భయంకరమైనటువంటి చావు రావాలని ప్రార్థన చేశారు. హల్లెలూయా. అంటే క్రైస్తవులైన మనం అలాంటి ప్రార్థన చేయొచ్చా? చెప్పాలి. చేయాలా చేయకూడదా? చేయాలి. అవును, అవతల వాడు దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని చిత్తంలో ఇన్ని సంఘాలు కట్టాలి బ్రతుకుంటే,
ఆయన బ్రతుకుంటే ఇంతమంది మారు మనసు పొందుతారని ఒక వ్యక్తిని ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని వెళ్తే అటువంటి మనిషిని చంపేస్తున్నాడు. ఆడి కోసం ఏం చేయాలి? నువ్వు ఇంకా బాగా చంపు, నువ్వు దేవా నిన్ను ఆ వ్యక్తిని దీవించి, నువ్వు శత్రువుని ప్రేమించుకున్నావు కదా కాబట్టి అతన్ని ప్రేమించి నేను కత్తిస్తాను అని అంటామా? ఆడు కనీసం ఆ వ్యక్తికి చేశాడు కదా నష్టం, మరి జీవితం ఇంకొక వ్యక్తికి నష్టం చేయకూడదు. వాడు అలాంటి మార్పు అయినా కలగాల వ్యక్తికి. సౌలు జీవితంలో కలిగింది ఆ మార్పు. స్టెఫనును రాళ్ళు కొట్టి చంపుతుంటే స్టెఫను బట్టలన్నీ మూట కట్టి కాపలా కాశాడు అక్కడ, స్టెఫను చావుకి సమ్మతించి 9వ అధ్యాయం ప్రారంభంలో అపోస్తుల కార్యముల గ్రంథంలో. ఆ తర్వాత జీవితంలో ఎన్నడూ కూడా ఇంకొక భక్తుల చావుకి సమ్మతి లేడు పౌలు. అవునా? అలాంటి మార్పు ఉండాలన్నమాట. అంటే మారితే అలాగ మారాలి. లేదంటే వాడికి దేవుడిచ్చే శిక్ష, పనిష్మెంట్ ఎలా ఉండాలంటే, ఇంకొక వ్యక్తికి నష్టం కలగ చేయడానికి నువ్వు నాతో వస్తావా అని ఇంకొకటి వస్తే వీడికి భయం వేసేయాలన్నమాట. అలాంటి భయము కలగాలి. ఈ ప్రార్థన చేయాలి. అందుకే మనము చేయవలసినటువంటి ప్రార్థన. ఒక దెబ్బకి 1 షాట్ 2 బర్డ్స్. హల్లెలూయా. ఒక దెబ్బకి 2 పెట్టెల మాట. అంటే ఈ ప్రార్థన నిన్ను నీవు కుటుంబాన్ని కాపాడడం మాత్రమే గాక, నువ్వు చేస్తున్నటువంటి ఆ ప్రార్థన వల్ల భక్తుల మీదకు అన్యాయంగా మోక చెలరేగిపోతున్న మోకకు దేవుడు బుద్ధి కూడా చెప్తాడు. ఇవి శ్రేష్టమైన ప్రార్థన, ఇవి దేవునికి అంగీకారమైనటువంటి ప్రార్థన. అందుకనే కర్మేలు ప్రార్థనలో గత 3 వారాలుగా కంటిన్యూగా ఒకే అంశాన్ని చెప్తూ వచ్చాను. నేను మరొకసారి అంశాన్ని చెప్పి ముగించేస్తాను. 122వ కీర్తన 6వ వచనం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక, నీ నగరులో క్షేమముండును గాక. హల్లెలూయా. చూడండి ఏ విధంగా ఉన్నది ఇక్కడ. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయాలట. హల్లెలూయా. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. అంటే యెరూషలేము యొక్క క్షేమము కొరకు అంటే ఈ యెరూషలేము అనేటువంటి నూతన కొత్త నిబంధన సంఘాన్ని కట్టడానికి, కాపాడడానికి, పనిచేయడానికి దేవుడు తన ప్రజలను ఏర్పాటు చేసుకుని ఉంటే చూడాలలాగా. గోడల కొరకు చేసేది కాదు ప్రార్థన, భూమి కొరకు చేసేది ప్రార్థన కాదు. యేసన్న గారు పాడిన పాట, నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది, పెండి కుమార్తె వలె అలంకరించబడుతుంది. పెళ్లిలో పాడతారు మాట యేసన్న గారు రాసిన పాటలో. సో ఇది మాట. ఈ కృత నిబంధన సంఘాన్ని కాయడానికి, కాపాడడానికి, కట్టడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి భక్తుల గుంపును, భక్తుల యొక్క వారి జీవితాలను మనము కాపాడాలంట ప్రార్థన ద్వారా. ఇది యెరూషలేము యొక్క ప్రాకారాల కొరకు ప్రార్థన చేయడం అంటే దేవుని సంఘంలో మనం ఎలా ఉండాలంటే చెప్పండి. ప్రాకారం అంటూ మాట్లాడుతుంది కదా, ఇలా చూడాలి. నువ్వు ఒక స్తంభం ఉండాలి దేవుని సంఘంలోను. చీపురు కట్టలోకి చాటలాగా కాదు ఉండేది, ఒక స్తంభముగా ఉండాలి. అంటే ఇంటికి స్తంభాలు ఎందుకు అది ఆధారముగా ఉండడానికి. అవునా కదా? అలాగే నువ్వు దేవునికి ఈ భూమి మీద ఒక స్తంభముగా ఉండాలి. అంటే ప్రజల రక్షణ కొరకు, ప్రజల సత్యము కొరకు ఒక పిల్లర్గా, ఒక స్తంభముగా నువ్వు ఉండాలి. గోడ ఏదో ఇలాగంటే ఎగిరిపోయేది కాదు. స్తంభం అంటే మిగిలిన గోడ ఒకలా ఉంటది, స్తంభం ఒకటి ఒకలాగా ఉంటది. అవునా కదా? అలాగే దేవుని కొరకు నువ్వు ఒక పిల్లర్గా, ఒక స్తంభముగా నిలబడాలన్నమాట. కానీ నిలబడట్లేదు ఈరోజు. చాలా మంది అమ్మడైపోతున్నారు, చాలా మంది బలహీనం అయిపోతున్నారు, చాలా మంది తొలగిపోతూ ఉన్నారు. అందుకనే ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రార్థన నేను, నువ్వు, సంఘము, కుటుంబం అందరూ కలిగి ఉండాలి. ఎందుకంటే మొత్తం అన్నిటిలో మన క్షేమం అంతా ఉన్నది ఎక్కడ. హల్లెలూయా. కనుక ప్రార్థన చేస్తారు కానీ నిజాయితీగా ఉండరట, ప్రార్థన చేస్తారు కానీ వాక్యాన్ని పాటించరట, ప్రార్థన చేసుకుంటారు కానీ మారు మనసు పొందరట. అంటే ఇదేంటో, ఇది ఎలాగ దేవునికి సాధ్యం? ఈ రోజు క్రైస్తవులు అలాగే ఉన్నారు. అహితోపేలు ఆలోచనలు అప్పటికప్పుడు బాగుంటాయి. హల్లెలూయా. బైబిల్ క్లోజ్ చేసుకొని ముగించేస్తాను నేను. ఇంకా అహితోపేలు ఆలోచన చివరిగా చెప్తున్నాను. ఎలా ఉంటుందో తెలుసా? ఫైనల్ గా చూడాలి. ఇదివరకు ఇంకొక సేమ్ మూలవాక్యంతో వేరే ప్రసంగాలు కూడా చేశాను ఉన్నాయి. అహితోపేలు ఆలోచన ఫైనల్ గా ఎలా ఉంటదంటే చూడండి, అప్పటికప్పుడు ఆ వ్యక్తికి ఎలా ఉంటుందో తెలుసా? చాలా సంతోషకరంగా, ఆనందంగా, ఇంకా లైఫ్ వెల్ సెటెడ్ మాట. ఇంకా అయిపోయింది జీవితంలో. అప్పటి వరకు తను పడుతున్నటువంటి బాధ, కష్టం అన్నిటి నుంచి విడుదల పొందేసినట్టు మాట. అలా ఉంటది అహితోపేల ఆలోచన. అబ్షాలోముకు అలాగే ఇచ్చాడు, నువ్వు ఇలా చేస్తే నీ తండ్రి చచ్చిపోతాడు, అయి చచ్చిపోతాడని. చివరికి ఏం జరిగింది తెలుసా? అదే సమూయేలు గ్రంథం ఒకసారి చదవండి, ఆ మాట చెప్పి ముగించుకుందాం. అందుకని కత్తి పట్టిన వాడు కత్తి చేత తాను గోతును తీసుకున్నటువంటి గోతులో వాడే పడతాడనేటువంటి ఒక సామెత లోకంలో ఉంది. 2వ సమూయేలు గ్రంథము ఆ 16వ అధ్యాయంలోనికి రండి. ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను.
సారీ 17 అధ్యాయం, 2 సామ్యాల గ్రంథం 17 అధ్యాయం. స్తోత్రం, హల్లెలూయా. 21 నుంచి చదవండి, 23 చదవండి ఫైనల్గా. ఇంకా అహితోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంతకట్టి ఎక్కి తన ఊరున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చెక్కబెట్టుకుని ఉరిపోసుకుని చనిపోయాను. హల్లెలూయా. ఏమైంది చివరికి అంటే వాడు అంతవరకు వాడు ఇచ్చిన ఆలోచన ఎలా అంటే ఇతరులను చెడగొట్టడం, ఇతరులకు హాని చేయడం, ఇతరులను నష్టపెట్టడం, అలా ఎంజాయ్ చేసేవాడు మాట తను. ఇప్పటికి ఏమైంది తెలుసా, దావీదు ప్రార్థన చేశాడు కదా, మరి ప్రభువా నా కొడుకు మీదే ఇగో నాకు ఈ విధమైనటువంటి దుష్ట ఆలోచనలు కడిగేస్తున్న వీడు దుర్మార్గుడు ప్రభువా, కాబట్టి వాళ్ళ ఆలోచనలు చెడగొట్టమని దావీదు న్యాయమైన ప్రార్థన చేశారు. కొంతమంది ఏం తెలుసా, న్యాయమైన ప్రార్థన చేయరు, న్యాయాన్ని ప్రేమించకుండా ప్రార్థన చేస్తారు. దేవుడు ఇష్టపడదు, అందుకే నీతితో కూడింది కొంచెమే శ్రేష్టం అంట బైబిల్ చెప్పింది. హల్లెలూయా. ఎందుకు ధనవంతుడి దగ్గర బోల్డ్ ఉంది, ఎంత తిన్నా తరగనంత ఉంది, కానీ ఉపయోగం ఏముంది? ఒక్క అడుగు స్థలములో పరలోకంలో నిలబడే స్థలం, ఒక్క అడుగు స్థలం కూడా తనకి అందలేదు, దొరకలేదు. హల్లెలూయా. ఇక్కడ ఒక అడుగు లేదు ఎవరికి? బీదలాజరుకి ఒక్క అడుగు స్థలం లేదు తనకంటూ, కానీ అక్కడ భక్తుడైన అబ్రాహము కౌగిలిలో రొమ్మున ఆనుకోగలిగాడు. హల్లెలూయా. అలా ఉండాలి క్రైస్తవ జీవితం అంటే. ఇక్కడ ఎంత ఉందో, ఇక్కడ ఏముందో లేదు అనేది కాదు, కానీ దేవుని దగ్గర మనకి ఏముందో తెలుసుకోవాలి. ఇక్కడే ప్రార్థన గదులు, అందుకే ప్రార్థించే వరకు దొరుకుతాయి. నేను ప్రార్థన వద్దు అనను, చేయవలసినటువంటి ప్రార్థన ఇది. క్రైస్తవ సమూహము, పాస్టర్లు, సేవకులు, విశ్వాసులు, కాపర్లు, ఉపదేశకులు అందరూ కూడా చేయవలసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ప్రార్థన ఇది. అందుకే వాడు తీసుకున్న బూతులు వాడే పడినట్లుగా వీడు ఇంతవరకు అంత దుష్ట ఆలోచనతో వచ్చాడు. ఇప్పుడు ఎవరు జోలికి వచ్చాడో తెలుసా? వీడు భక్తుని జీవితంలోనికి వచ్చాడు వీడు. అందుకని భక్తుడు చేసిన ప్రార్థన వాడి ఆలోచన చెడగొట్టు అంటే దేవుడు వాడిని లేకుండా చేసేసాడు. హల్లెలూయా. అలాగే నీ ఇంటిని, నీ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నటువంటి ఈ దుష్ట మోకల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. బుద్ధన్న వసద వాళ్ళకి మారు మనసు అని వస్తుంది, లేకపోతే జీవితంలో నీకు హాని చేయలేనటువంటి ఆ ఆలోచన లేకుండా దేవుడు తీసి పాడతాడు పక్కకి. హల్లెలూయా. ఏంటి మారు మనసు పొందలేని ఎంతకాలం ఏంటి మోసేది? హల్లెలూయా. కాబట్టి అహితోపేలు చివరికి వాడు మరణించాడు. కాబట్టి మనం చేయవలసినటువంటి అసలైనటువంటి ప్రార్థన ఇది మాట. అంతేగాని మనం పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, అలా ఉంటే సరిపోతుంది, ఇలా ఉంటే సరిపోతుంది కాదు. పరిశుద్ధులకు దేవుడు అప్పగించాడు. ఈ బోధన తెలుసుకోకుండా, ఈ బోధను ఇతరుని చెప్పనివ్వకుండా, ఇగో వాడు మంచోడు కాదని మన సాక్ష్యం ఇదని నువ్వు వాడి మీద బురజలే నేను చూసుకుంటానని రకరకాలుగా పెట్టారు. ఈ అహితోపేలు ఆలోచనతో సంఘంలో ఉన్న విశ్వాసులు ఏమైపోతున్నారంటే ఫాలో అయిపోయి ఆయన మీద బురజలడానికి అలా ఇలా చేసేస్తున్నారు. అందుకని సత్యం ఏంటో ఇప్పటికీ ప్రజలకి తెలియకుండా పోయింది. ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, ఏ చర్చ అయినా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదని కాంప్రమైజ్ అయిపోతున్నారు. కాదు, మనం ప్రార్థన చేయాలి. దేవా నాకు సత్యము కావాలి, నాకు సర్వసత్యము కావాలి, 66 గ్రంథాల వాక్య సారాంశాన్ని నేను కలిగి ఉండాలి అని ఎవరికి వాళ్ళని భారంగా ప్రార్థన చేసుకోవాలి. పాడైపోయినటువంటి పునాదులు, కీర్తన 11:3 ఉంటుంది, చూడొద్దులే. పునాదులు పాడైపోగా నీతిమంతుడు ఏమీ చేయలేడట. కాబట్టి మన బలిపీఠాలు కట్టబడాలి, మన ప్రార్థన ప్రాకారములు కట్టబడాలి, మన పునాదులు సరిచేయబడాలి. ఇసుక మీద కట్టినటువంటి ఇల్లులా ఉండకూడదు, మంది బండ మీద కట్టినటువంటి ఇల్లులా మనం ఉండాలి, లూకా సువార్త 7 ప్రకారంగా. కాబట్టి ఈ కర్మేలు ప్రార్థన యొక్క ప్రాముఖ్యమైన అంశం ఏంటి అంటే 20 ఏళ్ళకి ప్రార్థన చేస్తున్నాను. ఏంటి అంటే సార్వత్రికంగా క్రీస్తు సంఘములో ఉన్నటువంటి ఈ యొక్క అయోమైన సిద్ధాంత గందరగోళం తొలగిపోవాలి. ప్రతి ఒక్క సంఘము కూడా ఈ 66 గ్రంథాల వాక్య సారాంశాలు, ఆదిమ సంఘము ఏ బోధలోనికి వచ్చిందో ఆ బోధలోనికి 66 సంఘాలు రావాలి. ఇప్పుడు ఈ సిద్ధాంతాల గూర్చి, బోధ గూర్చి మాట్లాడడం అంటే వాళ్ళని వాక్యాలకి పిలవరు పాస్టర్లు. జన్మ పాపం ఉంది అని మనం నిరూపించనుకుంటే ఈ జన్మ పాపం లేదనేటువంటి వారు వీరిని వాక్యాలకి, సాక్ష్యాలకి పిలవరు.
అందుకని వాళ్ళు పిలవడం కొరకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ నీతిని వీళ్ళ బోధన అమ్మేసుకొని జీవిస్తున్నారు. అందుకని అవి కాదు మనకు కావాల్సింది. ఇగో మన జీవితాలు ఇలాగ కుటుంబాల మీద, వ్యక్తిగతంగా సంఘాల మీద ఈ అహితోపేలు అనేటువంటి ఆలోచన జరుగుతూ ఉన్నది. అందువల్ల మనం అందులో నలిగిపోయి ఆ నష్టాల్లో కూరుకుపోయి ఉన్నాం, ఏమీ చేయలేని స్థితిలో. అందుకని ఈ రాత్రి దాన్ని చెడగొట్టేటువంటి పనులు మనం ఉన్నామంటే మన చుట్టూ దేవుని ప్రాకారముగా ఉంటాడు. సేమ్ టైము నీ ప్రార్థన, నీ జీవితం అనేకుడికి ప్రాకారం ఉంటది. అటువంటి ప్రార్థనా జీవితముతో సంఘములో, కుటుంబములో, సమాజములో దేవుని కొరకు జీవిస్తూ అనేకుల్ని వెలుగు దగ్గరకు రక్షణ మార్గంలో నడిపిద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు చేరినటువంటి మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సమయం అవుతుంది కనుక కొంచెం డిఫరెంట్ గా చిన్న ప్రార్థన చెప్తాను నేను. ఒక్కొక్కరు